మన మర్రి గోల్డ్ అండ్ డైమండ్స్ లో నో జిఎస్టీ ఇస్ బ్యాక్. కేవలం 1% to 11% వరకు మాత్రమే గల విఏ ఆపై నో జిఎస్టీ. ఈ ఆఫర్ జూన్ 6 నుండి 14 వరకు మాత్రమే. ప్రాజెక్టులు వేగంగా పూర్తి చేసి పొలాల్లోకి జలసిరులు సారించాలనే ప్రభుత్వ లక్ష్యానికి భూసేకరణ సవాల్గా మారింది. పాలమూరు జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టుల పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు మరో 4,694 ఎకరాలు కావాలి. డిస్ట్రిబ్యూటరీలు, ఫీడర్, లింకు కాలువలకు మరింత భూమి అవసరం. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీల కోసం దాదాపు 8,000 ఎకరాలు సేకరించాలని అంచనా. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రాజెక్టుల సందర్శనలో ఇచ్చిన ఆదేశాలతో ప్రక్రియ వేగవంతంపై అధికారులు దృష్టి సారించారు. కృష్ణా, తుంగభద్ర నదులు పక్కనే ఉన్న పాలమూరు జిల్లా కరువు, వలసలకు మారుపేరైంది. పాలకులు ఎన్నింటికో పునాది వేసినా దశాబ్దాలుగా అవి ఆన్గోయింగ్ ప్రాజెక్టులుగానే మిగిలిపోయాయి. ప్రాజెక్టుల ప్రధాన నిర్మాణాలన్నీ పూర్తయి సిద్ధంగా ఉన్నప్పటికీ ఇతర పనులకు కావలసిన భూమి అందుబాటులో లేదు. ఆయకట్టుకు నీళ్లిచ్చే కాలువల నిర్మాణాలు మాత్రం పూర్తి కావటం లేదు. కొన్నేళ్లుగా భూసేకరణ ప్రక్రియలో అనుకున్నంత వేగం పుంజుకోవటం లేదు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం, పాలమూరు రంగారెడ్డి, నెట్టెంపాడు, రాజీవ్ భీమా 1, 2, తుమ్మిళ్ల, గట్టు, కోయిల్సాగర్ ప్రాజెక్టుల పనులు ఏళ్లుగా పూర్తి కావట్లేదు. ఆయా ప్రాజెక్టుల కింద సుమారు 111,759 ఎకరాల భూమి సేకరించాల్సి ఉండగా ఇప్పటి వరకు 107,066 ఎకరాలు సేకరించారు. 4,694 ఎకరాలు ఇంకా సేకరించాల్సి ఉంది. వేగంగా భూసేకరణ చేస్తేనే పనులు పూర్తి కానున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల్లో ప్రధానమైంది పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం. 90 టీఎంసీల నీళ్లతో 12,30,000 ఎకరాల ఆయకట్టు నీళ్లిచ్చే లక్ష్యంతో గత ప్రభుత్వం పనులు మొదలుపెట్టింది. ప్రాజెక్టులో 5 రిజర్వాయర్లు, 4 పంప్ హౌజులు ఉండగా పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మరో 248 ఎకరాల భూసేకరణ పూర్తయితే నీళ్లు ఉద్దండాపూర్ జలాశయం వరకు రానున్నాయి. అయితే రిజర్వాయర్ల నుంచి మళ్లీ నీటిని పంపిణీ చేసే కాలువల కోసం పెద్ద ఎత్తున భూమి సేకరించాల్సి ఉంది. డిస్ట్రిబ్యూటరీ కాలువలు, లింక్ కెనాళ్ల కోసం సుమారు 8,000 ఎకరాల భూమి అవసరమని అధికారులు అంచనా వేస్తున్నారు. డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించి ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్రస్తుతానికి ప్రాజెక్టు పెండింగ్ పనుల్లో వేగం పెంచాలని భావిస్తోంది. ఉదండాపూర్ నిర్వాసితులకు ఇటీవలే ప్రభుత్వం పరిహారం పెంచడంతో పాటు పునరావాస కల్పనకు 600 కోట్లకు పైగా నిధులు విడుదల చేసింది. ఇక పాలమూరు వాసులకు వరప్రదాయిని అయిన కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,386 ఎకరాల భూసేకరణ చేయాల్సి ఉంది. దీంతో పూర్తి ఆయకట్టుకు నీరందించలేని పరిస్థితి ఉంది. కేఎల్ఐ కింద మరో 20 రిజర్వాయర్లను ప్రతిపాదించగా వాటి కోసం సుమారు 10 నుంచి 12,000 ఎకరాల భూమి కావాల్సి ఉంది. జోగులాంబ గద్వాల జిల్లాలో తుంగభద్ర నదిపై ఉన్న ఆర్టీఎస్ కింద 55,600 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ లక్ష్యంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేశారు. దీని కింద మల్లమ్మకుంట, జూలకల్, వల్లూరు రిజర్వాయర్లను నిర్మించి తలపెట్టారు. ముందుగా మల్లమ్మకుంటకు 567.45 ఎకరాల భూసేకరణ చేయాలని నిర్ణయించినా ముందడుగు పడలేదు. మిగతా ప్రాజెక్టులకు సంబంధించి సైతం అదే పరిస్థితి. నెట్టంపాడుకు 534.71, కోయిల్సాగర్ కు 347, రాజీవ్ భీమా 1, 2 పథకాలకు 147 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. ప్రభుత్వం భూములు కోల్పోతున్న వారికి చెల్లిస్తున్న పరిహారంపై నిర్వాసితులు అసంతృప్తితో ఉంటున్నారు. బహిరంగ మార్కెట్లో భూముల ధర అధికంగా ఉంటే ప్రభుత్వం చెల్లించే ధర అందులో సగం కూడా ఉండడం లేదన్నదే వాదన. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు జిల్లాలో పర్యటించి సమస్యను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా మార్కెట్ విలువను ప్రభుత్వం సవరించింది. వ్యవసాయ భూముల కనిష్ట ధర ఎకరా 2.75 లక్షలు చేసింది. భూసేకరణ చట్టం ప్రకారం ఈ ధరకు 3 అంచనా వేసి పరిహారం ఖరారు చేస్తారు. స్థానిక పరిస్థితుల్ని బట్టి భూమి విలువ ఆధారపడి ఉంటుంది.